ఆత్మీయ సమావేశం చేస్తున్న మధుసూదన్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు శ్రీశైలం నియోజకవర్గంలో నేనున్నా అని ముస్లిమ్స్కు ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి ఇంతవరకు లేడు. మనము ప్రాణాలకు తెగించైనా కూడా ఆయన ఎంట ఉండి నడిచి ఇప్పుడు కనుక మనం చేసుకోకపోతే జీవితంలో చట్టసభల్లో మన మనిషి ఉండడు. మనకు ఏమి జరిగినా వచ్చి ముందరుండి అడిగే ఒక వ్యక్తి కూడా ఉండరు. సపోజ్ రేపు పొద్దున ఎక్కడ ఏం జరిగినా, ఒక సమస్య జరిగినా, ఒక కొట్లాట జరిగినా, ఏం జరిగినా ఒకరి దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒకటి అడగాలి, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఎందుకు మనకు అంత కర్మ? మన శ్రీశైలం నియోజకవర్గంలోనే కాదు, రాయలసీమ మొత్తం 54 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలోకి పోయినా కూడా 35 నుంచి 40% మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళకు లీడర్షిప్ అనేది లేదు, వీళ్ళకు తెలియదు. ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే మన వాళ్ళకు పాపం చదువు సంధ్యలు లేవు. వీళ్ళకు మంచి ఏ విధంగా, చెడు ఏ విధంగా అనేది లేదు. నమాజ్కి వెళ్తారు, నమాజ్ చదువుకుంటారు, ఏదో మన జీవితం మనం బతుకుతామని ఇన్నాళ్ళు ఇలాగే బతుక్కుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా ముస్లిమ్స్ లీడర్లు బయటికి రావాలి, ముందుండి నడిపించాలి. ఆ నడిపించే సత్తా ఉన్న మనిషి అంట ఖచ్చితంగా ముస్లిమ్స్ నడిచి తీరాలి ఇప్పుడున్న పరిస్థితికి. ఎందుకంటే ఇంకా వేరే గత్యంతరం లేదు. ఎవరు వచ్చినా కూడా ఒకవేళ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్తే చేస్తా అంటాడు. మళ్ళీ మీరు పక్కకు పోతేనే ఫోన్ చేసి అంత మనకేం అవసరం రా వదిలే అంటాడు. ఇది జరుగుతుంది రాజకీయంలో. మీరు దగ్గర తిరగలేదు కాబట్టి మీకు తెలిసి తెలియకపోయిండొచ్చు. సమస్యలలో ఇరుక్కుండే వాళ్ళకి, రాజకీయంలో తిరిగే వాళ్ళకి అవన్నీ బాగా జరుగుతున్నాయి. ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా, శ్రీశైలం నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్క కుర్చీ మీద కూడా ముస్లిం ఉన్నాడు. మీరు గమనిస్తున్నారో లేదో? అంత దౌర్భాగ్యం ఉంది ముస్లిమ్స్ అంటే. 40% ఓటర్ లిస్టు ఉండి కూడా ఇంత దౌర్భాగ్యంగా బతకాల్సిన పరిస్థితి ముస్లిమ్స్కి వచ్చింది. ఇది గమనించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మన పిల్లలకు ఉన్నత చదువులు చదివించి ఇలాగ లాయర్లను, జడ్జీలను వ్యవస్థలో వదిలి రాబోయే కాలాన్ని మీరు బతికించాలని మీరు కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. इसके बाद हमारे एक ही बात है, उसके बाद मोमिन अहमद साहब की बात रहेगी.